ఈ రోజు యువత కూడా ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కనీసం ఊర్లో 5 మంది 10 మంది పోతున్నారంటే దానికి కారణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అక్కడ కియా వచ్చింది కాబట్టి చదువుకునే పిల్లలంతా మన బస్సులో పోయి అక్కడ కియా జాబ్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తున్నారు. అదే మనకి జాతి కూడా రాప్తాడు కూడా పెట్టాం. ఆడపిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో దాదాపు 6,000 మందికి ఉపాధి కూడా కలిగేది. అలాంటి జాతి కూడా ఎమ్మెల్యే దాదాపు 15 కోట్ల వసూలు డిమాండ్ చేశారు కాబట్టి ఆ జాకీ పనులు కూడా ఆపేసి తిరిగి మళ్లీ తెలంగాణకు కూడా పోయింది. అదే జాకీ ప్లేస్ లో మన అన్న చంద్రబాబు నాయుడు గారు 28వ తారీఖు వస్తారు. వచ్చినప్పుడు కూడా నేను కూడా అడుగుతాం, మాకు ఏదైనా అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని మన అందరి డిమాండ్ గా చంద్రబాబు నాయుడు గారు అడిగి అక్కడ తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటానని కూడా చెప్తున్నాం. యువత కూడా దాదాపు ఎవరైతే డిగ్రీ పూర్తి అయినా వాళ్ళు ఉన్నారో ఆడపిల్లలు గాని మగపిల్లలు వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా నెలకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా ఇస్తాం. అదే భార్య భర్త డిగ్రీ పూర్తి అయినా ఇద్దరికీ కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని మన అన్నగారు కూడా చెప్పారు. ఉద్యోగాలు వచ్చి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇంకా మన పిల్లలు స్కూల్లో పోతున్నారు. కనీసం అమ్మఒడి అని చెప్పారు కానీ ఎంతమందికి ఇస్తున్నారు తల్లి అమ్మఒడి? చేతులు ఎత్తండి. ఒకరికి వస్తాయా ఇద్దరికి వస్తున్నాయా? ఒకటమ్మా రెండా? ఒకటే. ఇక్కడ ఎంతమందికి వస్తాను చేతులు ఎత్తండి. ఎవరికి లేదా? 2 సార్లు వచ్చి మళ్లీ రాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మన పిల్లలు స్కూల్కి వెళ్లే పిల్లలు 1వ తరగతి నుంచి 10th వరకు పిల్లలున్నారో ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా 3, 5 మంది 7 మంది పిల్లలున్నా కూడా అందరికీ కూడా సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పారు తల్లి. మన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి. తర్వాత ప్రతి రైతన్నకి సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ప్రతి ఇంటికి 3 సిలిండర్ సంవత్సరానికి ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా మహిళా సోదరి మనందరికీ చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి మహిళ ఎవరైతే 18 సంవత్సరాలు ఉండే ఆడపిల్లలు ఉన్నారో అలాంటి ఆడపిల్లలందరికీ కూడా నెల 1,500 రూపాయలు ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పారు. 18 ఏళ్ల పాపకి 18,000 సంవత్సరానికి వస్తుంది. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల మీకు చేత ఖర్చుల కింద 1,500 రూపాయలు ఇస్తాడని మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మన మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం. మన బస్సులో ఎక్కడన్నా వెళ్ళాలంటే మగవాళ్ళకి లేదు కానీ పాపం ఆడవాళ్ళకైతే ఉన్నాయి. మనకి ఆడపిల్లలకి ఆడవాళ్ళందరికీ మీరా ఆడవాళ్ళందరికీ తల్లి బస్సు ప్రయాణం ఫ్రీ. మన జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చు. మన పుట్టింటికి గాని మన బంధువులింటికి గాని మన పిల్లల్ని ఎక్కడైనా కాలేజీలో ఇచ్చింటే చూడడానికి వెళ్ళినప్పుడు గాని అదే ఒక టెంపుల్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీతో 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రయాణం ఉచితంగా ప్రయాణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చినారు. అంటే స్టేట్ అంతనా? స్టేట్ అంతా కాదు, జిల్లాకు మాత్రమే. మనకి మీకు లేదన్నా మా ఆడవాళ్ళకేనా. తర్వాత 50 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో బీసీలు మహిళలు కాదు మగవాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పినారు. ఇంకెవరైనా ప్రమాదం జరగరాని ఏదైనా జరిగితే ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని ఆలోచన చేసి యాక్సిడెంట్ డెత్ అయితే చనిపోతే 10 లక్షలు చంద్రన్న బీమా ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పినారు. అదేవిధంగా మన పిల్లలు మన పెళ్లిళ్ళు చేయాలంటే ఆడబిడ్డలకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక కూడా ఇస్తానని మన అన్నగారు కూడా ప్రకటించింది. మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఈ రకంగా ఏమి చూసినా అభివృద్ధి పనులే తప్ప వేరేటివేమీ లేవు. ప్రతి కుటుంబానికి కూడా లాభం పొందేలాగా కూడా చేశాం. ఒక అత్త కోడలు ఉంటే కూడా ఆ ఇంట్లో నెలకు 3,000 రూపాయలు వస్తుంది. లేదంటే వితంతులు అయితే ఆమెకు 4,000 వస్తే ఈ అమ్మాయి 1,500.
దాదాపు 5,500 వస్తుంది ప్రతి నెల. అదే ఇంట్లోనే ఏమన్నా ఉద్యోగం చేస్తుంటే, అదే ఇంట్లోనే ఎవరైనా డిగ్రీ పూర్తి అయితే కూడా 3,000 రూపాయలు నెల నెల కూడా.